హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో రైతులకు సంబంధించి సాదా బైనామా అప్లికేషన్‌ల డిస్పోజల్‌కి అంటే అప్లికేషన్‌ల పరిష్కారానికి సంబంధించి సీసీఎల్ఏ నుంచి గైడ్‌లైన్స్ కలెక్టర్లకి రిలీజ్ అయినట్టు ఒక వార్తనిచ్చారు. ఆ వార్త చదువుదాం ఫస్టు. దీనికి సంబంధించి దరఖాస్తుదారుడి అఫిడవిట్ చాలు సాదా బైనామాలకు కలెక్టర్లకు మార్గదర్శకాలు వచ్చినాయి అని చెప్పి ఒక వార్తనిచ్చారు. 76, 77 జీవో రిలీజ్ చేసింది రెవెన్యూ డిపార్ట్మెంటు, తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంటు. దాదాపు అది రిలీజ్ అయ్యి కూడా మార్చి 18కి అయింది. దాని తర్వాత రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జీవో విడుదలైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, సాదా బైనామా దరఖాస్తుల విషయంలో పరిష్కరించబోతున్నాం. అమ్మిన రైతు నుంచి అఫిడవిట్ అవసరం లేదు, కొన్న రైతే ఒక డిక్లరేషన్ అఫిడవిట్ ఇస్తే సరిపోద్ది, పరిష్కారం అయిపోతాయి అన్నారు అని చెప్పి ఒక 9,50,000 మంది దరఖాస్తుదారులు ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకి నిన్న మొన్న కొంత పరిష్కారం వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే పరిష్కారం మీన్స్ మార్గదర్శకాలు, గైడ్లైన్స్ రిలీజ్ అయినాయి. సీసీఎల్ నుంచి కలెక్టర్లకు, ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇష్యూ చేశారు గైడ్లైన్స్, ఈ పద్ధతిలో వెళ్ళండి అని. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటి వచ్చిందంటే, అంటే అసలు ఇది ఏం ఇచ్చారంటే సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూభారత చట్టం 2025 కింద ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆ వివరాలను పంపింది. దాని ప్రకారం గతంలో అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధనలు మినహాయిస్తూ కొనుగోలుదారు నుంచి తీసుకోవాలని పేర్కొన్నారు. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 మధ్యన వచ్చిన దరఖాస్తులను పరిశీలించింది. హక్కు కల్పించే అర్హత పరిశీలించి హక్కు కల్పించే అర్హత, ఆక్రమణ పొజిషన్లో ఉన్న వారి వివరాలను ఆర్డీఓ పరిశీలించాలని సూచించి అర్హులైన దరఖాస్తుదారుల నుంచి అఫిడవిట్ సమర్పించాలని పొందుపరిచారు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలను గతంలో ఇచ్చిన జీవోల్లో సూచించిన మేరకే తీసుకోవాలని దరఖాస్తుల పరిష్కారానికి నిర్ణీత కాలాన్ని నిర్దేశించారు. ఈ ప్రక్రియపై వారానికి ఒకసారి కలెక్టర్లు నివేదికలు పంపాలని సూచించింది. వీటన్నిటిని భూభారతి ఆన్లైన్ పోర్టల్లో ద్వారా పర్యవేక్షించాలని రాశారు. నిర్దేశించిన ఒక నిర్ణీత టైం బౌండ్ పెట్టారు, మంచిదే. వారానికి ఒకసారి డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో రివ్యూ పెడతారట సీసీఎల్ఏ కమిషనర్, ఇది మంచిదే. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. దాదాపు 25% అప్లికేషన్లు ఆల్రెడీ రిజెక్ట్ చేసేసారు. ఈ గైడ్లైన్స్ రాకముందే 9,50,000 దరఖాస్తుల్లో 25% దాదాపు 2 లక్షల పైచిలుకు అప్లికేషన్ని తిరస్కరించారు. దేనికి తిరస్కరించారు అంటే, అమ్మిన వారి నుంచి అఫిడవిట్ తెమ్మని మేము నోటీస్ ఇచ్చినాం, అమ్మిన వారి నుంచి అఫిడవిట్ దీనికి జత చేయలేదు, లేదా నోటీస్ ఇవ్వటమో, లేదా దానికి ఆ ఎంక్లోజ్ చేశారు కదా సాదా బైనామా దరఖాస్తుకి ఎంక్లోజ్ చేయకపోవడం ఉంది కాబట్టి మీ దరఖాస్తు చెల్లదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది గైడ్లైన్స్లో ఉందంటే లేదు. మళ్ళీ అది అక్కడ చిక్కుముడి, అక్కడ మళ్ళీ అనుమానం, అక్కడ క్లారిటీ లేదు. అంటే ఇప్పటికైనా సీసీఎల్ఏ కమిషనరా, రెవెన్యూ మంత్రి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ టు రెవెన్యూ డిపార్ట్మెంటా, వీళ్ళు కూర్చొని మనం ఇచ్చే గైడ్లైన్స్లో అసలు మనం ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, ఆ చర్యల దాఖలు ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉన్నారా, రైతులు తిరస్కరించిన దరఖాస్తుల పరిస్థితి ఏంటి, మళ్ళీ ఆ దరఖాస్తులు ఎన్ఫోర్స్లోకి తీసుకొస్తారా? కేవలం ఒకటే కారణంతో అఫిడవిట్ లేదు, అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ లేదు కాబట్టి తిరస్కరిస్తున్నాం. అసలు అఫిడవిట్ సమస్య లేదు కదా, ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో గైడ్లైన్స్ ప్రకారం అఫిడవిట్ అవసరమే లేదు అంటే మళ్ళీ అప్లికేషన్ ఫోర్స్లోకి వస్తాయి కదా. మరి అప్లికేషన్ ఫోర్స్లో తీసుకొచ్చి వాళ్ళ అప్లికేషన్ కూడా పరిశీలించాలి కదా అనేది రైతులు కోరుకుంటున్నారు. దాదాపు 2 లక్షల పైచిలుకు రైతులకు సంబంధించిన సమస్య అది. దాన్ని పరిశీలించాలి. మళ్ళీ వాళ్ళ గాలికి వదిలేసి మేము ఉన్నోళ్ళనే చేస్తాం, ఉన్న అప్లికేషన్లు తిరస్కరించకుండా ఫోర్స్లో ఉన్న అప్లికేషన్లు చేస్తామంటే మళ్ళీ వాళ్ళకి అన్యాయం చేసినట్టు. ఇటువంటి రైతు రుణమాఫీలో చేశారు మీరు. ఇది రైతులకు సంబంధించి వాళ్ళ డిమాండ్ ఏంటంటే తిరస్కరించిన అప్లికేషన్ కూడా పరిష్కరించాలి, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేది. ఇంకోటి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో రైతుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మార్చి 23న రైతుల ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున జమ చేశారు. మిగతావి 20 రోజుల్లో మళ్ళీ రెండో విడత జమ చేస్తామన్నారు ఒక 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి. మరి 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి 20 రోజులు కాలేదా, 20 రోజులకి నిజంగానే వస్తాయా అనేది చర్చ. మార్చి 23 అంటే మార్చిలో ఒక 8 రోజులు, ఇప్పుడు మళ్ళీ 8th డేట్కి వచ్చినాం, ఈ ఒక 16 రోజులు, ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది 20 రోజులకి. 4 డేస్ అంటే 14-15 తారీఖులకు రైతు భరోసా జమ చేస్తారా? మళ్ళీ ఉలుకు లేదు, పలుకు లేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ
దానికోసం రైతులు మళ్ళీ రోడ్లు ఎక్కటం, పేపర్‌లో, టీవీ ఛానల్‌లో, డిబేట్‌లో, వార్తలు వస్తే తప్ప మీరు రైతు భరోసా ఎయ్యరా? రైతులకి పంట పెట్టుబడి కోసం రైతులకు భరోసా ఇయ్యటానికి రైతు భరోసా ఏస్తన్నారా? లేదా అది ఇష్టం ఉండి లేక అమలు చేస్తున్నారా స్కీము? కేవలం రాజకీయ భరోసా, ఓట్ల భరోసా కోసం పెట్టే స్కీమా? ఎందుకు ప్రతిసారి గుర్తు చేయాల్సిన పరిస్థితి రైతు భరోసా విషయంలో వస్తుందనేది రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మరి రెండో దశలో ఏసేదే ఏప్రిల్ 15 లోపు ఏస్తేనే మళ్ళీ ఏప్రిల్ చివరి వారంలో మూడో దశ పూర్తిగా ఏస్తన్నారు. ఇదే లేనప్పుడు మళ్ళీ అదెప్పుడు వస్తది? ఇట్లా డ్రాగన్ చేసుకుంటూ పోతే అసలు రైతుల పంట దశ దాటిపోయి భూములు ఖాళీగా ఉంచే దశ మే నెలలో వస్తుంది. అప్పటికి ఏస్తేంది, ఏకపోతేంది రైతు భరోసా అనేది ఒక చర్చ రైతులకు సంబంధించి. ఇప్పుడు మొక్కజొన్న రైతులకు సంబంధించి పంట పండించారు, చేతికొచ్చింది, మబ్బులు గమ్ముతున్నాయి, అకాల వర్షాలు, టెన్షన్, ఎప్పుడు వర్షం అవుతుందో తెలియదు, ఎప్పుడు తడుస్తుందో తెలియదు. ఆ కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ సెంటర్లు పెట్టి కొనుగోలు చేయాలి. ఒక క్వింటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం ఒక క్వింటాకి ధర 2400 ఉంది. ఆ 2400 ధర పెట్టి కొంటదేమనే ఉద్దేశంతో మొక్కజొన్న పండించిన రైతులు ఎదురు చూస్తున్నారు. దానిపైన లేటుగా స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు చేయాలి? వాస్తవంగా మార్చి 1 వీక్లో చేయాలి. ఇష్టం ఉండి లేక కష్టంతో ఇష్టం లేని పని చేసినట్టు ఉంది. రైతుల ప్రభుత్వం మేము రైతుల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం. ఇది ఇంద్రమ్మ రాజ్యం, రైతు రాజ్యం, ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన, రైతు రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం నిజమైతే మీరు మొక్కజొన్న ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక నివేదిక రిపోర్ట్ ఉంటుంది. అసలు ఏ జిల్లాల్లో ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట వేశారు, ఎంత వస్తుంది, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఈల్డ్ వస్తుంది, దానికి ఎక్కడెక్కడ కేంద్రాలు పెట్టాలి, ఆ కేంద్రాలు అసలు ఆ ఈల్డ్ ఎప్పుడు మొక్కజొన్న కంకి ఇరుస్తారు, ఆ పంట ఎప్పుడు వస్తుంది, మార్చిలో వద్దా, ఫిబ్రవరిలో వద్దా, ఏప్రిల్లో వద్దా, మీకు ఒక అంచనా ఉంటుంది కదా. అంచనా ప్రకారం ముందే ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? ఏదైనా పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీఓ, జడ్పీటీసీఓ, పురపాలక సంఘం ఎన్నికలు ఉంటే మీరు ముందుగానే ముందస్తు వ్యూహ రచనలు, ముందస్తు మీటింగ్లు, ముందస్తు సన్నాహక సమావేశాలు పెడుతుంటారు. మరి దీనికి ఎందుకు పెట్టరు? దీనికి మొత్తం రైతుల దగ్గర ఉన్న మొక్కజొన్న పంట అంతా వ్యాపారులకి, మధ్య దళాలకు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు సెంటర్లు పెట్టి మాది ప్రజాప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుంటూ రైతులు అంటే మాకు ఇది, రైతులు అంటే అది, రైతుల బాధను మేము చూడలేము అని చెప్తే ఎందుకు? ఇది మాటలకి మిగిలిపోద్ది తప్ప ఇప్పటికైనా ఇంకా సగం పంట పైనే రైతుల దగ్గర ఉంది. కళ్ళల్లో పోసుకునే వాళ్ళు ఆకాశం వైపు చూస్తున్నారు, ఎప్పుడు వర్షం వద్దో తెలియదు. అయోమయం, గందరగోళం, అమాయకమైన వాళ్ళ ఫేసులు పెట్టి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం కనీసం మీ ప్రజాపాలన అంటున్నారు కాబట్టి వాళ్ళకి అవసరమైన మేరకు సెంటర్లు పెట్టండి. ఏదో పెట్టినాం కాబట్టి కళ్ళ నీళ్ళు చూసేటట్టు మేము పెట్టినాం అనిపించుకోవడానికి, డయాసులు మేము మాట్లాడుకోవడానికి పెట్టినట్టు కాకుండా అవసరమైన మేరకు సెంటర్లు పెట్టి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ దీంట్లోనే ఇంకోటి ఏదో లిమిట్ పెట్టారట. ఒక ఎకరానికి కేవలం 26 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి. 26 క్వింటాలు కొంటాం ఏంది ఒక ఎకరానికి? ఎంత పండితే అంట కొనాలి 26 క్వింటాలు అంటే 26 క్వింటాలని మీ యావరేజ్ ఈల్డ్ మీ లెక్క ప్రకారం ఎక్కువ పండించొద్దా రైతు? వాళ్ళు నిజంగా 26 క్వింటాల కంటే ఎక్కువ పండి 40 క్వింటాలు ఒక రైతుకి అయినాయి, మిగతా ఏం చేయాలి? 14 క్వింటాలు ఎవరికి అమ్మాలి? అంటే ఒక 26 క్వింటాలు ఇక్కడ అమ్ముకోవాలి, ఇంకొక 14 క్వింటాలు ప్రైవేట్ వాళ్ళకి కాడికి పోవాలి. ఈ లోపల వర్షాలు వస్తాయి, తడుస్తాయి, ఏమన్నా ఉందా లాజిక్? కాబట్టి ఏం చేయాలి? రైతులకి పూర్తిగా వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. ఈ లిమిటేషన్స్, పరిమితులు, పరిధులు పెట్టి వాళ్ళు ఏదో మీ సొమ్ము అంతా అడుగుతున్నట్టు, మీరేం ఉచితంగా అడగట్లేదు కదా. మీ దగ్గర రైతులు ఏం ఉచితంగా మీ సొమ్ము ఇవ్వంటలే. రైతు భరోసానో, రైతు బంధు వాళ్ళు అడిగితే ఇయ్యలే. మీ రాజకీయ అవసరాల కోసం ఇచ్చిన రైతు భరోసా, రైతు బంధులు అవి. లేదా ఈరోజు మొక్కజొన్న పంట వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వంటున్నారు తప్ప ఉత్తగానే మాకు డబ్బులు ఇవ్వంటలే. అది కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన మినిమం సపోర్ట్ ప్రైస్కే. వాళ్ళు ఏదో గొంతెమ్మ కోరికలు కోరలే, దానికంటే ఎక్కువ అడగట్లే. మీ చట్ట ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ ఏది ఉందో దాని ప్రకారం మా దగ్గర కొనండి, మేము ఎంత పంట పండిస్తే అంత పంట అని చెప్తున్నాం. ఈ లిమిటేషన్స్ ఏంటి? మళ్ళా 26 క్వింటాలే పండించాలి, 26 క్వింటాలు మేము కొంటాం, మిగతాది మీరు ఏమన్నా పోసుకోండి, మిగతాది ఆగం చేసుకోండి అంటే ఇది ఏమన్నా లాజిక్ ఉందా? కొన్ని ఒక దగ్గర అమ్మలేరు. కాబట్టి అది ఒకటి రైతులకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాన్ని పరిశీలించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రైట్, ఇది ఒక వార్త. అయితే మన తెలంగాణలో తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధం. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చర్చ పెడదాం.
తెలంగాణలో ఏ మూలకు వెళ్ళినా సంక్షేమం అభివృద్ధి పథకాలను పరిశీలించవచ్చు. కేరళ సీఎం పినరయి విజయన్కు సీఎం రేవంత్ రెడ్డి సవాలు. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య పోటీ, ప్రధాని మోడీ విజయన్ల మధ్య చీకటి ఒప్పందం. కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జరిగేది ఎన్నికలు కేరళలో. మీరు మాట్లాడేది కేరళ రాష్ట్రం గురించి, కేరళ రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తున్నారు యూడీఎఫ్కి ఓటేయమని. మరి తెలంగాణ అభివృద్ధి పైన అక్కడ చర్చ ఎందుకు? ఎందుకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఇక్కడ తెలంగాణ డబ్బులతోనే అక్కడ యాడ్లు వేపిస్తున్నారట. అంటే పినరయి విజయన్ సిపిఎం పార్టీ విమర్శ, బీజేపీ విమర్శ కూడా. తెలంగాణ ప్రజల సొమ్ముతోనే అక్కడ ప్రకటనలు వేసి కేరళలో 6 గ్యారెంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేసిన 100% చాలా అద్భుతంగా అమలు అవుతున్నాయి అని చెప్పారు. 6 గ్యారెంటీలు నిజంగానే అమలైనయా అని చెప్పి బీజేపీ ఇటు సిపిఎం పార్టీ ప్రశ్నించింది. వాస్తవంగా అమలు కాలేదు కదా. ఏ మూలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ మూలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పైన చర్చకు సిద్ధం, ఏ మూలకి వెళ్ళానో మాట్లాడదాం అన్నారు. మీరు మాట్లాడింది అభివృద్ధి ఒకటి కాదు. అభివృద్ధి అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. అభివృద్ధి అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. అది పినరయి విజయన్ కేరళలో చేసిన అభివృద్ధి కానీ, మీరు చేస్తున్న అభివృద్ధి కానీ, కేసీఆర్ చేసిన అభివృద్ధి కానీ, మోడీ చేసే అభివృద్ధి కానీ, ఎవరికి వాళ్ళకి చేసే వాళ్ళకి చాలా అభివృద్ధి చేస్తున్నాం అనిపిస్తుంది. అనుభవించేటోడికి తెలవాలి అభివృద్ధి. అభివృద్ధి కాదు, మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడేది. 6 గ్యారంటీలు. గ్యారంటీ అంటే ఏంది? ఇక పక్కాగా అమలైద్దని. మేనిఫెస్టోలు గ్యారంటీ వేరు. మళ్ళీ ఈ గ్యారంటీ పేరుతోనూ 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు ఎంచుకుంది. అమలు అయితేనే 6 కారు, 3 అయితేనేయా, 2 అయితేనేయా అనేది తెలంగాణ ప్రజలకు, అనుభవించే ప్రజలకి ఇచ్చే మీకు తెలుస్తుంది. కానీ మీరు కేరళ పోయి 100కు 100% అమలు చేస్తున్నామని చెప్పి యాడ్లు తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కాబట్టి అవి అమలు కావాలంటే యూడీఎఫ్ కోటేయండి అని చెప్పారు. సరే, ఎన్నికల కోసం చెప్పుకున్నారు. దాన్ని ఇంత రచ్చ ఎందుకు అవసరమైంది? అమలు కాని దాన్ని అబద్ధం చెప్పారు. అక్కడ పోయి చెప్పారు. దానిపైన మళ్ళా పినరయి విజయన్ మోడీకి ఏజెంటు, మోడీ గాడ్ ఫాదర్ విజయన్కి అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు కూడా ఒకప్పుడు మోడీ నాకు గాడ్ ఫాదర్ అని చెప్పారు. అంటే బీజేపీ నా మొదటి ఆవాసం, మొదటి రాజకీయ గురువు బీజేపీ, దాని తర్వాత చంద్రబాబు, దాని తర్వాత కాంగ్రెస్ అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితుందో, సిపిఎం పార్టీ ఎట్లయితుందో, అంటే బీజేపీ యాంటీ బీజేపీ తర ప్రభుత్వం ఇక్కడ ఉన్నా, కేరళలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, లేదా బెంగళూరులో ఉన్నా, మరి మీ పైన కూడా ఎందుకు సిబిఐ ఈడీ దాడులు రావట్లేదని వాళ్ళు కూడా అడుగుతారు కదా. సిపిఎం పార్టీయో లేకపోతే విజయన్ గారో అడిగే అవకాశం. ఈ గాడ్ ఫాదర్లు, ఈ చర్చలు, అభివృద్ధి పైన చర్చలు, రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీలు అభివృద్ధి పైన, ప్రజలకు చేసిన అభివృద్ధి పైన చర్చలు పెట్టుకుంటే బెట్టిగా ఉంటుంది. మీరు తీసుకుంటున్న పాలసీలు, మీరు చేస్తున్న అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి, మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఏమైనా పొంతనుందా అనేది ప్రజలకు తెలుసు. ఇక దీనిపై చర్చ అవసరం లేదు. కేవలం 6 గ్యారెంటీలు అనే అంశం పైన నిజంగా 100% అమలైనయా, అమలైతే ఎక్కడైనా ఏదన్నా తెలంగాణలో ఒక ఇంటికి పోయి 6 గ్యారెంటీలకు సంబంధించి అర్హులైన ఇంటికి వెళ్ళి 6 గ్యారెంటీలు అమలైనా లేదంటే చాలు. ఇది ఏదో మొత్తం తెలంగాణ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదా తెలవాలంటే ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోయాయి. మీరు రాజకీయ అవసరాల కోసం కేరళ పోయి మొత్తం అమలు చేసినండి అబద్ధం చెప్పారు. కానీ తెలంగాణ ప్రజలను అందులోకి లాగి చర్చిద్దాం, ఏ మూలకి వెళ్దాం, ఏ మూలకి ఎందుకు వెళ్ళాలా? హైదరాబాద్లో మీ ఇంటి పక్కన ఉన్న బస్తీలు ఉంటాయి. జూబ్లీస్లో ముఖ్యమంత్రి గారు ఇల్లు ఉంది, ఇంటి పక్కనే బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలలో పోయి అడగండి. 6 గ్యారెంటీలు మహిళలకే 2500 ఇస్తున్నారా? బాండ్ పేపర్ రాశారా లేదా? 100 రోజుల్లో అమలు చేస్తామని. నిరుద్యోగులకి 3000 రూపాయలు ఇస్తున్నారా లేదా? పెన్షన్లో 4000కి పెంచారా లేదా? అయిపోయాయి. ఈ 3 క్వశ్చన్లు అడిగితే తెలిసిపోద్ది మీ చర్చ ఏందో, మీ అభివృద్ధి ఏంటో. అభివృద్ధి వేరు, మళ్ళీ ఈ చర్చ వేరు. ఇది మొత్తానికైతే తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటాను. లేదు నేను చర్చించను, నీ భాష బాగాలేదని పినరయి విజయన్ చెప్తుండు. ఉద్యోగులు చేసి పోరుబాట, పెండింగ్ బిల్లుల చెల్లింపును 1500 కోట్లకు పెంచాలి. జూన్ 2 నుంచి పీఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈజేఏసీ నాయకుల పిలుపు. ఉద్యోగుల జేఏసీ నిన్న పిలిపించింది. ఇక మాకు లాభం లేదు, మమ్మల్ని ఎంటబడి కొట్టేటట్టు ఉన్నారు కింద ఉన్న ఉద్యోగులు. ఆ సంఘం నాయకులు చెప్తున్నారు. మా పైన ఒత్తిడి ఉంది ఉద్యోగుల నుంచి, తప్పనిసరిగా పీఆర్సీ పైన క్లారిటీ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మేము పిలిపిస్తున్నాం అని చెప్పి సమ్మెకి పిలిపించే పరిస్థితికి వచ్చారు. నల్ల బ్యాడ్జీలతోని స్టార్టింగ్లో సమస్య అంటే దాని తర్వాత ఉద్యమం అంటే దాని తర్వాత దశల వారీగా ఇచ్చుకుంటూ వెళ్తారట ఉద్యోగులు. ఈ ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధించి మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే, నాయకులపైన ఆధారపడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నాయకులు ఏం చేస్తారు? రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేయటం మీద పెట్టుకుంటారు దృష్టి అంతా.
రాజకీయ నాయకుల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయటాలు, రాజకీయ నాయకులకు సన్మానాలు చేయటాలు, రాజకీయ నాయకులను పొగట్టాలు, ఆకాశానికి ఎత్తటాలు, వీటిపైన అంటే అది పదవిలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్న నాయకుల్ని ప్రశంసించటాలు, సన్మానాలు చేయటాలు, పాలాభిషేకాలు చేయటాలు, వీటిపైనే జస్ట్ ఒక ప్రకటన వస్తే చాలు. పిఆర్సీ పైన పరిశీలిస్తాను అనే ప్రకటన వస్తే పాలు పోస్తూనే ఉంటారు. పరిశీలిస్తేనే ఆడ ఏమి ఉండదు. డిఏ పైన పరిశీలిస్తున్నాం, పరిశీలిస్తే చాలు పాలు పోసినట్టే. పాల ప్యాకెట్ తేవాలి, ఒక 10 మంది జమ కావాలి, ఫ్లెక్సీ పెట్టాలి, పాలు పోయాలి. అది కేసీఆర్ ఉన్నప్పుడైనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడైనా. దీనికి పరిమితమయ్యారు. కింద ఉన్న ఉద్యోగులు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే హెల్త్ కార్డు చెల్లట్లేదు, ట్రీట్మెంట్ చేసుకుంటే రీంబర్స్మెంట్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేదు, ఏరియర్స్. దీని గురించి ఎవడు అడుగుతాడో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అంత అయోమయం గందరగోళం ఉంది. ఇప్పుడు వాళ్ళు తిరగబడేటట్టు ఉన్నారు. మీ నాయకత్వం వద్దు, మీ సంఘాలు వద్దురా నాయన, మేమే ప్రభుత్వంతో తేల్చుకుంటాం, మీరు దిగిపోండి అనే పరిస్థితికి వస్తే ఇప్పుడు కొద్ది చురుకు వచ్చింది. ఈ చురుకు కూడా దేనికి ఒత్తిడి వచ్చింది కాబట్టి వచ్చింది. ఏదో ఉద్యోగులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలనే కమిట్మెంట్తో వచ్చినట్టు అనిపించలే. మీరు ముందు పాలాభిషేకాలు తగ్గిస్తే, పాలాభిషేకాలు ప్రశంసలు ఏది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న నాయకుల దృష్టిలో పట్టడానికి గుర్తింపు కోసం ప్రయత్నం చేయడం పక్కన పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఆ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తే మీకున్న చిన్న చిన్న సమస్యల కోసం, మీ వ్యక్తిగత వ్యవహారాల కోసం, ఆస్తుల అంశం లేకపోతే సర్వీస్ అంశాలు, ప్రమోషన్ల కోసం ప్రలోభాలకు గురైతే ఇది ఇట్లే ఉంటుంది, తిరగబడతారు. మరి ఇది ఒక వార్త. అయితే ప్రైవేట్ ఫైర్వేలు అవుతున్నాయట. ఫీజు రెగ్యులేటరీ బిల్లుకు వ్యతిరేకంగా స్కూళ్ళు లాబింగ్ చేస్తున్నాయట. అధికార పార్టీ నేతల ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు, ప్రైవేట్ ఫైర్వేలు జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికి వాస్తవం అన్నాడు. ఒక విద్యా కమిషన్ అని ఒకటి వేశారు రేవంత్ రెడ్డి గారు, ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్తోని. అసలు విద్యా వ్యవస్థ ఎట్లుంది, విద్యా వ్యవస్థలో ఫీజులు ఏంది, రెగ్యులేషన్ ఏంది, మిగతా అకాడమిక్ కరికులము, వీటన్నిటిపైన వేశారు. చాలా అమూల్యమైన వారు దాంట్లో రికమెండేషన్ చెప్పారు. ఇక దాని తర్వాత ప్రభుత్వం ఆ రికమెండేషన్స్ పైన కేశవరావుతో ఏదో మళ్ళీ ఒక కమిటీ వేశారు, ఎట్లా అమలు చేయాలో చూడాలి అని చెప్పి. ఆ పరిశీలన కమిటీ ఏం చెప్పింది, లేదు అది ఇప్పుడే అమలు చేయమని. మరి అమలు చేయని దానికి ఎందుకు ఈ రిపోర్ట్, ఎందుకు కమిషన్, ఎందుకు దానికోసం తిరగటం, ఎందుకు ఎక్సర్సైజ్ ఎందుకు అని అంటే, ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారట. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయుల పైన ఆధిపత్యం వద్దు, ఇప్పుడు ఎట్లుందో అట్లే ఉండాలి, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే ఎల్ఐసీలు లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్లు చేసుకోవాలి, వాళ్ళ ప్రైవేట్ పనులు చేసుకోవాలి, పిల్లల చదువు గాలికి పోయిన పర్లే, పిల్లల చదువు పట్టించుకోవాల్సిన అవసరం లే. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయులలో ఒక్క పిల్లగాడు కూడా, వాళ్ళ పిల్లలు ఒక్కడు కూడా ప్రభుత్వ స్కూల్లో చదవద్దు, అవసరం లేదు. అవి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలకి, రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, మొత్తం ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగానికి సంబంధించిన పిల్లలు, టీచర్లకు సంబంధించిన పిల్లలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు ఎవరికి ప్రభుత్వ స్కూళ్ళు పట్టవు. ప్రభుత్వ స్కూళ్ళు పనికిరానివి, కానీ పేద ప్రజలకు మాత్రమే పనికి వస్తాయి. వీటన్నిటిని ఆకునూరు మురళి గారు కూలంకుషంగా చెప్పారు. ఇది ఇట్లా కాదు, వ్యవస్థ చేంజ్ చేయాలని. అది కోపం వచ్చింది వాళ్ళకి. వాళ్ళ కోపం రాగానే వీళ్ళకి భయం అయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి. లేదు అది అమలు ఏం చేయము, మీకేం బాధ లేదు, మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లే ఉంటారు అని చెప్పి. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించి ఫీజులను రెగ్యులేట్ చేయాలి, ముబ్బడిగా ఇచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక రెగ్యులేషన్ చేయాలని చూశారు. అంటే కంట్రోల్ చేయడం, నియంత్రణ, ఫీజులపైన నియంత్రణ. ఆ నియంత్రణ వాళ్ళు ప్రారంభించారో లేదు, నియంత్రణకి ఏదో ఏర్పాటు చేయాలని వీళ్ళు అప్పుడే లాబీ చేస్తూనే ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళ మేనేజ్మెంట్లు, దాని చైర్మన్లు ఎవరుంటారు, మళ్ళీ దీని వెనక రాజకీయ నాయకులే. రాజకీయాల్లో ఉన్న చాలామంది నాయకులకే ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ముందు పడనేస్తారు? ఇది వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు మొత్తం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థని. ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ విద్యా వ్యవస్థల మేనేజ్మెంట్లు కంట్రోల్ చేస్తున్నట్టు ఉంది. ఫీజుల రెగ్యులేషన్కి సంబంధించి ఇప్పుడు ఫైర్వేలు మొదలుపెట్టారట. దాన్ని ఆపటానికి అధికార పార్టీ నాయకులను వెంటబడి ఈ రెగ్యులేషన్ ఏది వద్దు, మేము విచ్చలవిడిగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం వేయండి, మీకు ఏదైనా కావాలని పార్టీ ఫండ్ ఇస్తాం. దీంట్లో మళ్ళీ అన్ని పార్టీలు ఉంటాయి భాగస్వామ్య పక్షం, ఇది అదేం లేదు. అన్ని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏ పార్టీ మినహాయింపు కాదు. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థలో ప్రైవేట్ రంగం ఆధిపత్యానికి, ప్రైవేట్ రంగం దోపిడీకి అన్ని పార్టీలు తలా ఒక చేయేస్తున్నారు. తలా ఒక చేసి వాళ్ళ పార్టీ ఫండ్లు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ మీటింగ్లకి వాళ్ళు అక్కడ నుంచి సాయం తీసుకుంటారు. అల్టిమేట్గా ప్రజల రక్తాన్ని జలగలు తాగినట్టు తాగుతుంటారు. ప్రైవేట్ స్కూళ్ళు పుస్తకాల పేరుతోని, యూనిఫామ్ల పేరుతోని దోపిడీ, ఫీజుల పేరుతోని, డొనేషన్ల పేరుతోని దోపిడీ. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన చట్టాలు ఉన్నాయి, జీవోలు కూడా ఉన్నాయి, అమలు కావు. కాకపోతే అమలు చేయాల్సిన అధికార పార్టీ నాయకులు, అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులే దాన్ని పట్టించుకున్నప్పుడు ఇక ఎక్కడ అమలు అయితే, జీవోలు చేస్తే అమలు కావాలి కదా. ఇది ఫైర్వేలు చేస్తుండట. ఇక ఆ లాబీ ఎక్కడి వరకు వస్తుందో తెలియదు.
రైట్. 12న ఇంటర్ ఫలితాలు సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారి పేపర్లు రీవెరిఫై చేస్తారట. 12న అని చెప్పి దిశ పేపర్ ఇచ్చింది. ఇంకో 2-3 పత్రికల్లో లేట్ అయింది ఇంటర్మీడియట్ రిజల్ట్. ఏప్రిల్ 3వ వారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు. ఇంకా క్లారిటీ లేనట్టుంది. రైట్. మన తెలంగాణ చూద్దాం. సాక్షి పేపర్. కేరళ తెలంగాణ మధ్య ఎన్నికల కావివి. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. అవును, మరి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు కేరళ తమిళనాడు మధ్య, కేరళ తెలంగాణల మధ్య ఎన్నికలు కావివి, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య ఎన్నికలు అంటున్నారు. మరి ఇది తెలిసే మీరు అక్కడ పోయి తెలంగాణ అంశాన్ని లాగి తెలంగాణలో మేము అద్భుతంగా అమలు చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ డబ్బులు తీసిపోయి అక్కడ యాడ్లు ఎందుకు వేశారు? తెలంగాణ ఎన్నికలు కావు, అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు కాదు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ పార్టీ ప్రచారానికి వెళ్ళారు, తప్పులేదు. వెళ్ళినోళ్ళు అక్కడ సమస్యల పైన, అక్కడ ప్రభుత్వం పైన విమర్శలో, లేదా అక్కడ సమస్యలు ఉన్న అక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రస్తావించాలి తప్ప తెలంగాణలో మీరు చేస్తున్న పనుల గురించి మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పి ఈ విషయాన్ని అక్కడ లాగి ఇప్పుడు మళ్ళీ తెలంగాణకి కేరళకి మధ్య ఎన్నికలు కాదు, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య అంటున్నారు. ఇక్కడ ఎల్డీఎఫ్ లేదు, యూడీఎఫ్ లేదు, ఉన్నది అక్కడే, అక్కడ ప్రజలే, అక్కడ ఓట్లు వేసేది అక్కడ, ప్రభుత్వాన్ని ఎన్నుకునేది అక్కడ. లాగింది మీరు ఇప్పుడు మళ్ళా తెలంగాణకి కేరళకి మధ్యలో కాదు ఎన్నికలు అంటే. 17:45 విధులు డిమాండ్ల సాధనకు టీజీఈజీఏసీ కార్యాచరణ. మే 5న జిల్లా కేంద్రాలు, కలెక్టర్ కాంప్లెక్స్లు, ధర్నా చౌకలో దీక్ష. మే 14 జేఏసీ విస్తృత స్థాయి భేటీలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు అట. మొత్తానికి రోడ్లపైకి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఉద్యోగులు స్టార్ట్ అయింది. మే 14 తర్వాత ఉధృతం అయిద్దట ఉద్యమం. రైతుల కోసం పోతే అరెస్టులు చేస్తారా? పంట భూముల పరిశ్రమల కోసం లాక్కోవడం అన్యాయము అని హరీష్ రావు చెప్తుండు. భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ను వాపసు తీసుకునేదాకా పోరాడతాం. పరిగిలో భూముల పరిశీలనకు వెళ్లేందుకు హరీష్ సహా బీఆర్ఎస్ నేతల యత్నం. తొలుత గృహ నిర్బంధం, ఆ తర్వాత అప్పా జంక్షన్ వద్ద అరెస్టు. రైతుల కోసం పోతే అరెస్ట్ చేస్తారని హరీష్ రావు గారు చెప్తుండు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తే అది సూటబుల్ కాదు. కమ్యూనిస్ట్ నాయకులు అట్లాంటి వాళ్ళు చెప్తే సూటబుల్. ఎందుకంటే సిపిఎం పార్టీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో లేదు, అధికారంలోకి రాలే. వాళ్ళు చెప్పారంటే ఒక అర్థం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లేదా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడితే అది షూట్ కాదు. ఆ మాట రైతుల కోసం వెళితే అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. అసలు రైతుల్ని అరెస్ట్ చేశారు మీరు. రైతుల కోసం వెళ్ళి నాయకులను అరెస్ట్ చేయడం కాదు. రైతుల్ని ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలేసి పచ్చి బాలింతలను తెసిపోయి జైల్లో పెట్టారు. వాళ్ళు రైతులు కాదా? మీరు రైతుల కోసం వెళ్తే అరెస్ట్ చేస్తేనే మీరు బాధపడుతున్నారు. ఇది రైతుల కోసం వెళ్తే వాస్తవంగా అరెస్ట్ చేయదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. కానీ మీరు కాదు అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అటువంటి వాళ్ళు మాట్లాడితే విలువ ఉంటుంది, మీరు మాట్లాడితే విలువ ఉండదు. మీరు చేసిన 10 సంవత్సరాల ఘనకార్యాలు ఇవే కదా. పచ్చి బాలింతలను కూడా అరెస్ట్ చేసి ఖమ్మంలో జైలుకు పంపారు గిరిజన రైతుల్ని. ఎంతమంది రైతులను అరెస్ట్ చేశారు? ధర్నా చౌకులు ఎత్తేలే. ఎంతమంది రైతుల దగ్గర వాళ్ళ భూములు గుంజుకున్నారు అభివృద్ధి పేరుతోని. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చెబుతున్నారు? పరిశ్రమల కోసం అట, రైతుల పంట భూముల పరిశ్రమల కోసం తీసుకోవడం అన్యాయం అంటున్నారు. మీరు చేసింది ఇదే ఘనకార్యం. అధికారంలో లేనప్పుడు ఇట్లా వస్తుంది, అధికారంలో ఉంటే లేదు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటారు. ఇదే మాటలు కాంగ్రెస్ పార్టీ 2023 ముందు మాట్లాడింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పాత్రను పోషించారు. సినిమా నటుల పాత్రను పోషిస్తున్నారు రాజకీయ నాయకులు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు మరీ అంతా మాయకులు అనుకుంటారో తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్లో వీళ్ళిద్దరు మంత్రులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి చేసిండు, జూపల్లి కృష్ణారావు మంత్రి చేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఎంపీగా ఉండు, అక్కడనే నాయకుడుగా ఉండి ఈ పార్టీలోకి వచ్చే ముందు దాకా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన. వీళ్ళు ముగ్గురే కాక చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మొత్తం మందుల సామేలు కానీ ఇటువంటి చాలామంది, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కానీ వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన అక్కడే ఉన్నారు వీళ్ళు. అక్కడ ఉండి పరిపాలన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టిన వాళ్ళే వీళ్ళు. మీ పార్టీ ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఇదే నాయకులు మాట్లాడేది. ఇదే తుమ్మల, ఇదే పొంగులేటి, ఇదే జూపల్లి కృష్ణారావు, వీళ్ళంతా మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మీరే కదా అప్పుడు. మీరు లేరా ఆ రోజు? అదే క్యాబినెట్లో మీరు ఉంటారు. మీరు అనేదానికి నవ్వుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. మీరే కదా నాయన, అక్కడ ఉంది మీరే.
మళ్ళీ ఇక్కడ ఉన్నది మీరే, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే అక్కడ ఉండేది మీరే. మళ్ళీ దీంట్లో మళ్ళీ మీరు మీ పార్టీలు లేవు ఇక్కడ, అన్నీ ఒకే తాన్లు, ఒకే తాన్లో ముక్కలు ఇల్లు. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటారు, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పార్టీని తిడతారు, అక్కడ ఉన్నప్పుడు ఈ పార్టీని తిడతారు. అల్టిమేట్గా ప్రజలకు అన్యాయం చేస్తుంటారు. అట్లే ఈయన మాట్లాడే మాటలు చూస్తే పరిశ్రమల కోసం రైతులు పంట పండే భూములు తీసుకోవడం అన్యాయము. మీరు చేసింది ఏంది? మల్లన్న సాగర్లో ఉన్న రైతుల్ని ఎంత బాధ పెట్టారు. ఈ రోజుకి కూడా వాళ్ళ బాధలను ఎవడన్నా పరిశీలిస్తాడా? అట్లాంటివి ఎన్ని ఉన్నాయి, బొచ్చెడు ఉన్నాయి. కాబట్టి ఈ రోజైనా ఆ రోజైనా మీరు రాజకీయాల కోసం పాత్రలు మార్చడం తప్ప ప్రజల కోసం పాత్రలు మార్చరు. ఒక క్యారెక్టర్ తీసుకుంటారు రాజకీయాల కోసం. ఇది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ కేవలం ఒక పాత్ర ఇచ్చి సినిమాలో నటించమని చెప్పినట్టు ఉంటుంది. ఇగో ఇప్పుడు మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతుంటే, ఎమ్మెల్యేలు అసెంబ్లీ మాట్లాడితే అదే గుర్తొస్తుంది. ఓహో, ఇప్పుడు పాత్ర పోషించేది కాంగ్రెస్ పార్టీ పాత్ర పోషిస్తాను కాబట్టి బీఆర్ఎస్ని విమర్శిస్తాను. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పాత్ర పోషించారు కాబట్టి ఇదే తుమ్మల, ఇదే జూపల్లి కృష్ణారావు, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఆ రోజు కాంగ్రెస్ని తిట్టారు. మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ అంటే మంచి నాయకుడు, మంచి అద్భుతమైన నాయకుడు అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ దివాలా కోరుతాను అని అదే నాయకులు విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ని విమర్శిస్తాను. అట్లా ఈయన అధికారంలో లేడు కాబట్టి పరిశ్రమలకి రైతుల భూములు గుంజుకోవడం తప్పు అనిపిస్తుంది. అదే అధికారంలో ఉంటే తప్పు కాదు, అది ఒప్పు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.